2024 నిజంగా అరవోళ్ళకి పీడకల అనుకుంటుంటే వాళ్ళు తెలుగు హీరోలను చూసి కుళ్ళుకోవడం కాదు, మన హిట్లను చూసి కుళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కంగువా, వెట్టియాన్, భారతీయుడు 2 ఇలా అక్కడ అన్ని అడ్డగోలు ఫ్లాప్లే షాక్ ఇస్తే, ఇక్కడ హ్యాట్రిక్ పాన్ ఇండియా హిట్లు. కల్కి 1200 కోట్ల సునామీ రాబడితే దేవర 510 కోట్ల కిక్ ఇచ్చింది. కట్ చేస్తే పుష్ప 2 కూడా దుమ్ము దులుపుతోంది. అలా అని 800 కోట్ల పైన వసూళ్లొచ్చాయనే మ్యాటరే కాస్త నమ్మశక్యంగా లేదు. సినిమా రిలీజ్ అయిన రెండో రోజే టాక్ వీక్ అయినా నార్త్ ఇండియాలో మాత్రం పుష్ప 2 వసూళ్లు షాక్ ఇస్తున్నాయి. కాసేపు కలెక్షన్ సంగతి అటుంచితే ఇలా కూడా ఓ తమిళ మూవీ పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులపలేకపోతోంది. పుష్ప 2 వసూళ్ల వెనక లోపాలున్నాయా? నిజంగానే నిర్మాతలు అనౌన్స్ చేస్తున్న 100 కోట్ల లెక్కలు నిజమా అనే డిస్కషన్స్ పక్కన పెడితే, టాక్ ఎలా ఉన్నా పుష్ప 2 విషయంలో అరవోళ్ల అసూయ అరుపుల్లో కూడా హ్యాట్రిక్ షాక్ కనిపిస్తోంది. అక్కడ పాన్ ఇండియా హిట్ కోసం గింజుకుంటుంటే మనోళ్లు పాన్ ఇండియా హిట్లతో హ్యాట్రిక్ షాక్లు ఇస్తున్నారు. 1000 కోట్ల వసూళ్లని కామన్గా మార్చేస్తున్నారు. అసలు ఈ ఏడాదిని కల్కి హిట్తో పాన్ ఇండియా లెవెల్లో షురూ చేశాడు రెబల్ స్టార్ ప్రభాస్. కట్ చేస్తే తర్వాత వచ్చిన దేవర పాన్ ఇండియాను షేక్ చేసింది. ఇక పుష్ప 2కి సౌత్లో టాక్ వీక్ అయిన హిందీ వసూళ్ల వల్ల ఇది పాన్ ఇండియా హిట్గా కన్ఫర్మ్ అయింది. కట్ చేస్తే 3 పాన్ ఇండియా హిట్లతో బాక్స్ ఆఫీసులో తెలుగు వెలిగిపోతోంది. తమిళ్లో మాత్రం పాన్ ఇండియా లెవెల్లో కాదు, లోకల్ మార్కెట్లో కూడా నలిగిపోతోంది. కమల్ హాసన్ మూవీ భారతీయుడు 2 డిజాస్టర్ అనుకుంటే అంతకు మించిన ఫ్లాప్గా రజనీకాంత్ వేటయాన్ పంచిచ్చింది. ఇక సూర్య భారీ బడ్జెట్ మూవీ కంగువా అయితే బాక్స్ ఆఫీసులో బోని కొట్టకుండానే బొక్కబోర్లా పడింది. ఎప్పుడూ వాళ్ళ కల్చర్, వాళ్ళ హీరోలు, వాళ్ళ భాష, వాళ్ళ గోసే. పక్కోడు గురించే అరవోళ్ళకి పట్టే పట్టదు. మన హీరోలు ఎన్ని హిట్ మూవీలు తీసినా అక్కడోళ్ళు చూడనే చూడరు, మెచ్చుకోరు. బాహుబలి, ట్రిబులర్నే అతి కష్టంగా ఇష్టంగానే మెచ్చుకోవాల్సి వచ్చింది. అలాంటి బ్యాచ్ వరుసగా పాన్ ఇండియా హ్యాట్రిక్ ఫ్లాపులు తీస్తుంటే తెలుగులో పాన్ ఇండియా హ్యాట్రిక్ హిట్లు కిక్కిస్తున్నాయి. ఇంకా హనుమాన్ కూడా కలిపితే 4 పాన్ ఇండియా హిట్లు వచ్చినట్టే. ఇక సలార్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండ్లో వచ్చింది కాబట్టి అది కూడా కలిపితే ఈ ఏడాది 5 పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ టాలీవుడ్ సొంతం. సంక్రాంతికి వచ్చే హిట్ డబుల్ హ్యాట్రిక్ లాంటి ఫినిషింగ్ టచ్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది.